లూకా సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం పదహారు వచనం నుంచి 25వ వచనం వరకు మనం వచనం తర్వాత ఒక వచనం అలాగే అర్థవంతంగా ధ్యానపూర్వకంగా వెళ్ళాలి. చదువుకుందాం. లూకా 23:16 కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. వారు వీరిని సిలువేయమని కేకలు వేసింది. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువేయమని అడగగా వారి కేకలే గెలిచెను. అందరూ కలిసి చదువుకున్నాం. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. అట్లే మరొక మాట మార్కు సువార్త 15వ అధ్యాయం అప్పుడు ఒక మాట మనం చదువుకుందాం. ఆరు 7 వచనాలని చదువుకుందాం. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడు ఉండెను. జనులు గుంపులుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయించి వచ్చిన ప్రకారం చేయవలని అడుగగా, అట్లాగే 15వ వచనం చదువుకుందాం. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కోడలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య స్తోత్రములు. మరొకసారి మిమ్మల్ని ఆరాధించుటకై మీ పాదం లేదు చేరి వస్తుని ఇంకా ఇటు శ్రేష్టమైన సమయం ఎవరైనా వెలుపట ఉంటే కోల్పోకుండా సిద్ధపరచము, నడిపించి మహిమ తెచ్చుకోవమని నన్ను కూడా మీ బూరగా వాడుకొని మీరు ఏమి బోధించనై ఉన్నారు దేవా మాకు తెలియచేయమని మా రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి సాగుతున్నాం. పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది.
ప్రియమైన సంగమ చేరవచ్చిన వారందరూ కూడా వేస్తున్నాము వందనములు తెలియజేస్తున్నాం. సరే, మనము లూకా సువార్తలో కదా చూసాము. ఇక్కడ మనకు 4 కనిపిస్తారు. 4 వర్గాలకు సంబంధించినటువంటి వారు కనిపిస్తారు. ఒకటి ఆనాటి గవర్నరు పిలాతు, 2 రక్షకుడైన యేసు ప్రభువారు. మరి అంతే కదా, ఆనాటి అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యూదులు యేసయ్యను సిలువ వేయమని అప్పగించి ఉన్నటువంటి యూదులు. 4వ వ్యక్తి బరబ్బా అనేటువంటి ఆయన ఒక బందిపోటు దొంగ అని కూడా మనం లేఖనాల్లో చూస్తాం. మరి ఈ బరబ్బా ఎట్లాంటి వాడు అని లూకా సువార్త 23వ అధ్యాయంలో కదా 19వ వచనంలో చూస్తే రాయబడింది. బరబ్బా వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. బరబ్బా ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడంటే, మరి పట్టణంలో జరిగినటువంటి ఒక అల్లరిని ప్రేరేపించిన వాడు, అల్లరిని సృష్టించినటువంటి వాడు బరబ్బా. మరి అంతే కదా, అల్లరిలో నరహత్య, వ్యక్తులను చంపినటువంటి వాడు హంతకుడు బరబ్బా. ఆ హంతకుడు కూడా అక్కడ విచారణ చేయడం తీసుకొని వచ్చారు కదా. మరి అతను కూడా జైల్లో చెరసాలలో వేయబడినటువంటి వాడు. అతడు కూడా విచారణకు రాకున్నప్పటికీ మరి అయితే ఆ పండుగ ప్రకారం, ఆచారం ప్రకారము వాళ్ళు కోరుకున్నట్లు ఆ ప్రజలు కోరుకుంటే, ఎవరిని కోరుకుంటే వాళ్ళకి క్షమాభిక్ష అనేటువంటి ఆ భిక్ష పెట్టేటువంటి ఆ అధికారము ఉంది గవర్నర్ కదా. మనకు కూడా తెలుసు, మన భారతదేశంలో కూడా ఒకవేళ సుప్రీంకోర్టులో ఆయా కోర్టులు ఉరిశిక్ష వేస్తే ఆ ఉరిశిక్షను రద్దు చేసేటువంటి అధికారము ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, మరి అదొక దేశంలో ఒక స్త్రీకి ఉరి వేయబడుతున్నదని మనం సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తుంది. నేరం చేస్తే ఒక మనిషి శిక్షను తప్పించడానికి ఈనాటికి ఆనాటికి కూడా ఎంతో దానిపైన విచారణలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బరబ్బా అనేటువంటి ఆ బందిపోటు దొంగల విషయంలో ఆయన మనిషి అల్లరి చేసేవాడు, పట్టణంలో గలిబిలి చేసేటువంటి వాడు కదా, బందిపోటు దొంగ. అతడు హత్య చేసినటువంటి వాడు. మరి అక్కడ యేసు ప్రభువు వారిని సిలువ వేయడం తీసుకొని వచ్చినప్పుడు జరిగిన సంఘటన, ఈ ప్రజలంతా పెద్దగా కేకలు వేస్తున్నారు. ఇదిగో యేసయ్యను పట్టుకొని వాణ్ణి సిలువ వేయమంటున్నారు. అయితే మాకు ఎవరిని విడుదల చేయమంటున్నారు? ఈ బరబ్బానబడినటువంటి దొంగను, హంతకుడను విడుదల చేయమంటున్నారు. హంతకుడను విడుదల చేయమని వారు ఒకే రీతిగా కేకలు వేస్తున్నారు కదా. మరి పిలాతు అంటున్నాడు, ఇతడు ఏ శిక్ష వేయలేదు, ఇతడు ఏ మరి తప్పిదం చేయలేదు కదా, యేసు ప్రభు ఏ నేరము చేయలేదు కదా. అంటే అయినా సరే మాకు బరబ్బానే విడుదల చేయము, యేసయ్యను ఆయన సిలువ వేయము అని
పిల్లార ఒకే రీతిగా ఒకే పెట్టున బిగ్గరగా కేకలు వేస్తున్నట్లుగా చూడొచ్చు. హంతకుడికి విడుదల కలిగింది కదా. 25వ వచనంలో అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేశాడు. హంతకుడికి విడుదల జరిగింది, కానీ ఆత్మీయుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారికి మరి శిక్ష కలిగింది. ఇక్కడ జరిగిన సంగతి చూడండి. వాస్తవంగా శిక్ష పొందాల్సినటువంటి వాడు బరబ్బా. వాస్తవంగా మరి అక్కడ సిలువ వేయాల్సినటువంటి వాడు బరబ్బా. వాస్తవంగా శిక్షించాల్సినటువంటి వాడు బరబ్బా. కానీ మరి బరబ్బాను విడుదల పొందాడు. యేసు ప్రభుల వారు శిక్షను పొందాడు. బరబ్బా యొక్క శిక్ష అంతా తానే భరించినట్లుగా చూడవచ్చు. ఈ హంతకుడుకు ఎలాగ విడుదల దొరికిందని మనం చూసినప్పుడు ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో చూస్తే ఒకసారి యెహోషువ గ్రంథంలో వెళ్దాం. చూడండి, అక్కడ హత్య చేయబడినటువంటి వారికి ఎలాగ విడుదల కలిగిస్తూ వచ్చాడు దేవుడు అనేటువంటి సంగతి మనం యెహోషువతో మాట్లాడించినట్లుగా మనం చూడొచ్చు. 20వ అధ్యాయం ఒకసారి నరహంతకులకు సంరక్షణ ఎలాగో అని అక్కడ రాయబడింది. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు యెహోషువకు సెలవిచ్చింది ఏమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. చాలా ప్రియుల, ఇదిగో ఒకవేళ తెలియక హత్య చేశాడు అనుకో ఒక వ్యక్తి, వాణ్ణి ఒక ఆశ్రయపురములకు మీరు తీసుకుని వెళ్ళాలి. యెహోషువ, నేను మోషే చేత చెప్పించినట్లుగా నీవు ఈ ఆశ్రయపురములను ఏర్పాటు చేయి. ఈ ఆశ్రయపురములు ఏర్పాటు చేయి. ఎందుకు ఏర్పాటు చేయాలంటే, వాడు ఎవడైనా ఒకడు హత్య చేస్తే, ఎవడైనా ఒకడు హంతకుడుగా మారితే వీడు ఆ ఆశ్రయపురములోకి, ఆ ఆశ్రయ పట్టణంలోనికి వాడిని తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఉంటే ఇంకో వాడిని ఎవరు కూడా చంపడానికి వీల్లేదు. ఎవరు ఈ హత్య చేసిన వాడిని మళ్ళీ హత్య చేయడానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడ. అందుకోసమే ఆనాడు యెహోషువ ఆశ్రయపురములను అక్కడ స్థాపించినట్లుగా మనము ఏర్పరిచినట్లుగా చూడవచ్చు. 7వ వచనంలోకి రండి. అక్కడ మనకు ఆశ్రయపురములు 6 ఆశ్రయపురములు కనిపిస్తాయి. 7 నుంచి చదువుదాం ప్రియులారా. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్రెదర్బాను ప్రతిష్ఠించిరి. ప్రియులారా, ఈడ 3 ఆశ్రయపురాలు ఇక్కడ వాళ్ళు ప్రతిష్ఠించారు. దేవుడు చెప్పినట్లుగా హత్య చేసినటువంటి వారికి శిక్ష లేకున్నట్లుగా మరి ఇక్కడ మనం చదవబడిన లేఖనంలో 3 ఆశ్రయపురాలు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒకటోది ఏంటంటే కెదేషు. ప్రియులారా, మీరు ఈ ఆశ్రయపురాలు మీరు అలా టిక్ పెట్టుకోండి, లేదంటే మీరు రౌండ్ అప్ చేసుకోండి. ఈ ఆశ్రయపురాలు లేదా రాసుకోవచ్చు ప్రియులారా. మొదటి ఆశ్రయపురము కెదేషు. తర్వాత 2వ ఆశ్రయపురము షెకెము. షెకెము అనేటువంటిది మరొక ఆశ్రయపురమును ఏర్పాటు చేశారు. తర్వాత 3వ ఆశ్రయపురము హెబ్రోను. 3వ ఆశ్రయపురము హెబ్రోను. అట్లాగే 8వ వచనంలోకి రండి. అక్కడ 4, 5, 6 ఆశ్రయపురాలు కూడా ఉన్నాయి. 8వ వచనం చదువుదాం ప్రియులారా. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో వద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానం మీద ఉన్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రంలో నుండి
గిలాదులోని రామోతును, మనషీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. 9 పొరబాటున ఒకరిని చంపిన వాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలీయులకందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. 6 పురములు కదా. మొదట 3 చెప్పుకున్నాం పురములు: కెదెషు, షెకెము, హెబ్రోను. తర్వాత 4వది బేసేరును, 5వది రామోతును, 6వది గోలాను. అటువంటి 6 ఆశ్రయపురములు వారి ఇశ్రాయేలీయుల కోసమును మరి వారి మధ్య నివసించే పరదేశుల కోసం మీరు ఏర్పాటు చేయండి అన్న. ఏర్పాటు చేసిన తర్వాత ఎవడైతే పొరపాటున హత్య చేశాడో కదా, 9వ వచనంలో చదువుకున్నాం, పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజము ఎదుట నిలువక మునపు. ఒకవేళ మనం చూస్తున్నాం పిల్ల, ఒకవేళ బజార్లో పట్టణంలో ఎవడైనా హత్య చేశాడు ఒక వ్యక్తిని, హత్య చేసిన వాళ్ళు అక్కడే ఉంటారా? వాళ్ళు ఉండరు, వెంటనే పారిపోతారు వేరే చోట. ఎందుకంటే అక్కడి ప్రజలు వాడిని పట్టుకొని చంపేస్తారు మళ్ళీ, లేకుంటే వాడిని లేదా చంపబడినటువంటి వాని పక్షం వారు వీడిని మళ్ళీ హత్య చేస్తారు. కాబట్టి వారు అక్కడి నుంచి పారిపోతారు, లేదా రెండవది స్టేషన్ లేకన్నా వెళ్ళి అక్కడ లొంగిపోవడం జరుగుతుంది. ఇక్కడ రాయబడింది కదా, మరి హత్య చేసినటువంటి వాడు ఇదిగో ప్రతి హత్య చేయబడకుండగా, తిరిగి వాడిని చంపబడకుండగా వాడు ఎక్కడికి పోవచ్చు? ఈ 6 పురములలోకి వెళ్ళవచ్చు. అక్కడ వెళితే ఇంకెవ్వరు కూడా వానికి అక్కడ వాడిని హత్య చేసేటువంటి వారు ఉండరు ప్రియుల. ఇది హత్య చేసినటువంటి వారి స్థితి. ఒకప్పుడు ప్రియుల మనం చూస్తూ వచ్చాము బరబ్బను. ఆయన హంతకుడు, పట్టణంలో అల్లరి చేసేటటువంటి వాడు, ఆయన బందిపోటు దొంగ కనుక ఆయన కూడా హంతకుడుగా ఉండి విడిపించబడ్డాడు. ఇక్కడ కూడా హంతకుడికి ఆశ్రయపురముగా విడిపించబడటకు ఆశ్రయపురములుగా ఉన్నాయి. అసలు ఈ ఆశ్రయపురమే రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు. ఈ ఆశ్రయపురము ఎవరనగా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు. అందుకోసమే కీర్తనల గ్రంథంలో చూడండి, మన కీర్తనలో చూస్తే గిన ప్రియుల 20వ కీర్తన ఒకసారి చూద్దాం. 20 ముందుగా ఒకసారి మరి 18వ కీర్తన కూడా చూద్దాం ప్రియుల. 18వ కీర్తనలోకి వెళితే కీర్తన కాడ అక్కడ ఏం రాస్తాడో చూడండి. 2వ చరణం ప్రియుల. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నన్ను రక్షించువాడు ఆయనే, యెహోవాయే, ఉన్న దేవుడే. నిన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు, మానవ జాతికి రక్షణ ఇచ్చినటువంటి వాడు యేసు ప్రభువు వారే ప్రియుల. అపోస్తల కార్యంలో మనం ఎరుగుదాము, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. మనం పాడుకుందాం ఆ పాట. అన్ని నామముల కన్నా పైనామం, ఆ నామములోనే, ఉన్నతమైన నామములోనే రక్షణ ఉన్నది. ఆయనే రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు కదా. రక్షించువాడు యేసు ప్రభువు వారే. రండి కిందకు రండి. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. నాకు ఆశ్రయమైనటువంటి దుర్గము. ప్రియులారా, ఈనాటికి నీకు ఆశ్రయమైనటువంటి వాడు, నీకు ఆశ్రయమైన దుర్గము యేసు ప్రభువు వారి. నీకు రక్షణ దుర్గము యేసు ప్రభువు వారి, రక్షణ శృంగము యేసు ప్రభువు వారి. కనుక అక్కడ చూసాం మనము, ఆశ్రయపురము దేవుడికి సాదృశ్యంగా ఉందంటే రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంది ఆశ్రయపురము అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం. ఇదే కీర్తనలో మరొక మాటని చూద్దాం. చూడండి ప్రియులారా, ఇదే కీర్తన గ్రంథం 46వ కీర్తన చూడండి ఒకసారి.
46వ కీర్తన మొదటి చరణం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ప్రియులారా, ఆయన తప్ప నీకు సహాయకుడు ఎవ్వరూ లేరు. ఆపత్కాలములో ఆయన తప్ప నిన్ను నన్ను రక్షించేటువంటి వారు మరి ఎవ్వరూ లేరు. ఆ బరబ్బాను ఆపత్కాలంలో ఆయన దొంగ అయినప్పటికీ, ఆయన అల్లరి చేసేటువంటి అల్లరి రేపినటువంటి వాడైనప్పటికీ, ఆయన హంతకుడైనప్పటికీ ప్రియులారా, ఇదిగో ఆయన ఆపత్కాలంలో ఆ శిక్ష అంతా కూడా ఎలాగైతే ఆయన ఆ శిలువలో భరించి బరబ్బాను విడుదల చేశాడు, అలాగూ నీకు నాకు ఆశ్రయముగా నీవు నేను కూడా ఒక దినాన హంతకులం అనగా నేను ఎవరిని చంపినా అనుకుంటాం కదా, నేను ఎవరిని హత్య చేసినా అని నీవు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, ప్రతి వారి గొంతుక తెరిచిన సమాధి, ప్రతివాడు తన పొరుగు వాని కొంపను కూల్చేటువంటి వాడు, ప్రతివాని హృదయంలో నుంచి నరహత్యలు బయలుదేరును అని రాయబడింది. ప్రియులారా, మానవ హృదయము అట్టి పాపముతో దుష్టత్వముతో తన పొరుగు వాడిని హత్య చేసేటువంటి విధంగా, తన మాటలతోనే కొంతమంది హత్య చేసేటువంటి వారు ఉంటారు. మనం చూస్తున్నాం, కొంతమంది ఆత్మహత్యకు పాల్పడినటువంటి వారు ఏమయ్యంటే, ఇదిగో మా తల్లిదండ్రులు నన్ను ఇలాగూ తిట్టారు కాబట్టి ఇంకా నేను బ్రతకడం వేస్ట్ అని వారు తమ ఆత్మను హత్య చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు హత్య చేసినట్ల? తను దూషించిన వారు, తను తక్కువ చేసినటువంటి వారు తనను హత్య చేసినట్లు ప్రియుల. వారు ఉత్తరం రాస్తూ ఆ లెటర్లో రాస్తూ ఉన్నారు, ఇదిగో ఫలానా వాళ్ళు నన్ను ఇట్లా దూషించారు, అందుకోసమే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఫలానా సమస్యల చేత నేను ఆత్మహత్యలు చేసుకుంటాను. హత్య ప్రియ కదా. మనం చూస్తూ ఉన్నాం, గత వారంలో ఒక ఉపాధ్యాయుడు వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య మరి అప్పులు ఇచ్చిన వారు ప్రెజర్ చేయడాన్ని బట్టి కావచ్చు, కుటుంబంలో వారు కావచ్చు, అనేక మాటల ద్వారా అవి ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి బయలుదేరును అని రాయబడింది. ఒక మాట చూడండి, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ఈ నరహత్యలు అవి ఎక్కడి నుంచి మొట్టమొదటిగా బయలుదేరుతాయని రాయబడిందో చూడండి పిల్లలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. నువ్వు ఒక వ్యక్తిని మనము ఏదో ఆయుధముల చేత చంపాల్సినటువంటి పని లేదు. రాయబడింది 17వ వచనంలో నుంచి పిల్లలు. మత్తయి సువార్త 15:17. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి విడవబడును. నోట్లోకి పోయేదంటే మనం తినే భోజనం ప్రియుల. మనం తినేటువంటి భోజనం అంతా కూడా అది కడుపులోనికి వెళ్ళి అది జీర్ణమై ఏమైపోతుందంటే అది బహిర్భూమిలో విడవబడును. బహిర్భూమి బయటది అది మరి మలము ద్వారా విసర్జించబడతాం. అయితే తర్వాత వచ్చిన 18 నోటిలో నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? చదువున 19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచే వస్తాయి. మన నోరు పలుకుతుంది అనేక సార్లు కదా. పిల్లలను అనేక మంది వారి తల్లిదండ్రులు పిల్లల విషయంలో సరైనటువంటి విధి లేనటువంటి వారి తల్లిదండ్రులు మాట్లాడే మాటే అదని చావురా పోయి ఏడపోయి రైలు కింద పడి చావు, ఏడపోయి ఆ బాయిలో దూకి చావు. మాటలు ఏం చేస్తాయంటే యవ్వనస్తులను ఉద్రేకంలో ఉన్నటువంటి వాడు పోయి అదే పని చేసుకుంటున్నాడు.
పిల్లలు చూడండి, ఇవన్నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి. ఒక దినాన మన హృదయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటున్నది, ఇలాంటి దురాలోచనలు ఉంటున్నాయి, ఇలాంటి నరహత్యలు ఉంటున్నాయి, ఇలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటున్నాయి, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, ఇవన్నీ కూడా మనము కూడా వీటి చేత ఒక దినాన్ని ఏలుబడుతూ ఉంటాం. బరబ్బలాగా హత్య చేయాల్సిన పని లేదు, కానీ బరబ్బలాగా భౌతికమైన హత్య చేయనప్పటికీ ఆత్మీయ స్థితిలో చూసినప్పుడు నీ హృదయము నా హృదయం కూడా ఇలాంటి హంతకుడుగా ఉన్నటువంటి స్థితి ప్రియ. అలాంటి హంతకుడుగా ఉన్నటువంటి మనలను ప్రియ ఆయన బరబ్బాను ఎలాగైతే విడిపించి తాను ఆ శిక్షనంతా పొందాడు, బరబ్బాను ఆ దినాన ఎలాగైతే విడిపించి తాను ఎలాగో సిలువలో ఆ శిక్ష అంతా మోసుకున్నాడు, అలాగూ నీకు నాకు ఆశ్రయ దుర్గముగా అయినాడు ఆయన. నీ రక్షణగా అయ్యాడు నీకు నాకు ప్రియ. యేసు ప్రభుల వారే రక్షణగా నీకు నాకు ఆశ్రయ దుర్గముగా మారి ఆ దుర్గములలో నిన్ను నన్ను ప్రవేశపెట్టాడు. 6 రకాలైన దుర్గములు మనం చూసాం అక్కడ. ఆ మొదటి దుర్గము ప్రియులారా చూసాము, దాని పేరు కెదేషు అని చూసాము. కెదేషు అనబడినటువంటి ఆ దుర్గము ఎందుకు గుర్తంటే, కెదేషు అనగా ప్రియులారా పరిశుద్ధత అని అర్థం. కెదేషు అనగా పరిశుద్ధత. ఒక దినాన మనము హంతకులం. మరి పౌలు గారు అన్నాడు కదా, నేను దూషకుడను హంతకుడను. ఒక దినాన పౌలు దూషించేవాడు, అందరినీ హత్య చేసేటువంటి వాడు. పౌలు గారు కూడా అలాంటి వాడు, మరి బరబ్బ కూడా అలాంటి వాడే. అదే సమయంలో నీవు నేను కూడా అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు, హంతకులుగా ఉంటున్నప్పుడు, ఈ హృదయంలో నుంచి ఈ నరహత్యలు, ఈ దురాలోచనలు, ఇలాంటి వాటిలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు నీకు నాకు ఆయన కెదేషుగా మారాడు, పరిశుద్ధతనివ్వడానికై ప్రియులారా. నీకు నాకు ఆయన పరిశుద్ధతనిచ్చాడు. నీవు నేను పరిశుద్ధం కాలేమనేది ఇదిగో పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కోసమై నా కోసమై నీ హత్యాదోషము నా హత్యాదోషము హంతకుడైనటువంటి నిన్ను నన్ను విడిపించి నీకు నీతినిచ్చాడు, నీకు విమోచనిచ్చాడు. నీ అపరాధము నా అపరాధమును తొలగించుటకై ఆయన సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించి నీకు విడుదలనిచ్చాడు. చివరి ఒక్క మాటగా ఎలాగ ఆయన నీకు నాకు ఆయన నీతినిచ్చాడని చూసినప్పుడు ప్రియులారా, అలాంటి హంతకులమైన మనకు ఆయన ఎలాంటి నీతినిచ్చాడు. రోమీయులకు పత్రికలో ఒక్క మాట చివరి మాటగా చూసుకొని ప్రియులారా, మనం ఆరాధనకై కృతజ్ఞతలు స్తుతులు చెల్లించడానికి ఆయనకై సిద్ధపడతాం. రోమీయులకు 4వ అధ్యాయం ప్రియులారా 22 నుంచి చదువుకుందాం. అందుచేత కాదు కానీ మన ప్రభువు అయిన యేసును మృతులలో నుండి లేపినటువంటి వాని విశ్వాసం ఉంచిన మనకు మన నిమిత్తము కూడా రాయబడను, మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడెను. ఆనాడు బరబ్బా ఒక్క అపరాధం నిమిత్తమే కాదు ప్రియులారా, మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడను. ఎందుకనగా మన అపరాధములను బట్టి మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటున్నటువంటి వారమై ఉంటున్నప్పుడు మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనల్ని నీతిమంతులుగా రక్షకుడైన యేసు ప్రభువు అప్పగించబడ్డాడు. ఆయన మన పాపముల అపరాధం నిమిత్తం అప్పగించబడ్డాడు. మనం నీతిమంతుగా చేయుటకై లేపబడ్డాడు. మరి అంతేకాదు కానీ మనం లేపినటువంటి ఆయన
ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టుటకై ఆయన ప్రియులారా ఒక దినాన రాబోచున్నాడు. కనుక చూడండి, మనం ఏ స్థితిలో నుంచి ఆయన ఏ స్థితిలోకి మనం తీసుకుని వెళ్ళాలి. ఒక దినాన ఆ బరబ్బా వలె అల్లరి వ్యక్తుల నరహంతకుల మై ఉంటుంది. అలాంటి నీ నిమిత్తము నా నిమిత్తం కూడా అప్పగించబడ్డాడు, శిలువలో వేయబడి మరణించాడు, చనిపోయాడు. తిరిగి నీతిమంతులుగా చేయడానికై ఆయన తిరిగి లేచాడు. నిన్ను నీతిమంతులైన నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి తిరిగి త్వరలో ఆయన రాబోతున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, ఇదిగో ఇంత గొప్ప కార్యము చేసినటువంటి యేసు ప్రభువు, ఇంత పరిశుద్ధత నీకు నాకు దయచేసినటువంటి యేసు ప్రభువు మనం ఎంతైనాను స్తుతించి ఆరాధించి గణపరచాల్సిన వారమే ఉంటున్నాం. కనుక ఆ కృతజ్ఞతను, అట్టి గొప్ప కార్యము చేసిన ఆయన మనం ఏమి చెల్లిస్తాం? మన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను ఆయన స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం. అట్టి కృప మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మోకరిద్దాం ప్రియులారా, మోకరిద్దాం.